మెంటల్ యాక్టింగ్ ఉంది అనుకో. కామెడీ బాగుంది భయ్య, చాలా బాగుంది సినిమా అయితే. మొత్తం పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ దాకా అందరూ చూడొచ్చు. సీట్లో ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు మేము. యాక్టింగ్ అయితే చెప్పలేము, ఇక మెంటల్ యాక్టింగ్ ఉంది అనుకో. రొమాన్స్ ఎలా అనిపించింది బ్రో? రొమాన్స్ గినాన్స్ అంటే ఇక చెప్పలేము, కానీ రొమాన్స్ ఇంకా క్రేజీ ఉంటాయి. వచ్చి చాలా చూడాలంటున్నా ఇంకా ముంగట. పార్ట్ 1 నుంచి ఉన్నదా? ఉన్నాయి అనుకో అన్ని వచ్చేసి. రాధికక్క ఇక చెప్పలేము, ఇక రాధికక్కదే నడుస్తుంది ఇక ఈడ డీజేటీలో రాధికక్కదే నడుస్తుంది ఇక ఈడ పోయినా. ఎందుకంటే అంత మంచిగా తీసినాక ఇంకా నడవకపోతే ఎట్లా చెప్పు, చాలా నడుస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా? ట్రైలర్ లో బాగా చూపించాడు కదా హీరోయిన్. ఫ్యామిలీతో చూడొచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అందరూ రావచ్చు, కానీ చూడొచ్చు చాలా మంచిగా చూడొచ్చు. అందరు ఎవరికైనా తీసుకురావచ్చు. చాలా సిద్ధాన్నకి ఏం చెప్పొద్దు, సిద్ధాన్నకి సెల్యూట్ కొట్టాలి ఇక. ఏం చెప్పదు ఇక సిద్ధాన్న గురించి. మూవీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. కంపల్సరీ అందరూ థియేటర్లోకి వచ్చి చూడాల్సిన మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీలో హీరో మాత్రం సాంగ్స్, డాన్స్, ఫైట్స్ అదరగొట్టేశాడు. బెస్ట్ పార్ట్ అయితే మ్యూజిక్. సీట్లో ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు మేము. ఏంటండి, హారరా, లవ్ స్టోరీయా? ఇట్స్ కామెడీ, డ్రామా అండ్ రొమాన్స్. సో కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ వచ్చి చూడాల్సిన మూవీ. కామెడీ బాగుంది భయ్య, చాలా బాగుంది సినిమా అయితే. మొత్తం పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ దాకా అందరూ చూడొచ్చు. రొమాన్స్ అదేం లేదు భయ్య, పెద్ద ఏం లేదు అసలు. ట్రైలర్ లో చూపించినంత ఏం లేదు. ఏం లేదు, జస్ట్ ఏంటంటే మీకు ఒక ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ముగ్గురిని ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏదో సాంగ్స్లో పెట్టాడు అంతే. సాంగ్స్ పెద్ద ఏం లేదు, బీజిఎం బాగుంది. సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు, అంత అనిపించలేదు, జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగా చేసాడు భయ్య. చెప్పాను కదా మీకు, హుషారు మించి ఉంది సినిమా. హుషారు 10 times ఉంటుంది. టోటల్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు.